ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు పాపం మంచిగా చూస్తుంది డిపార్ట్మెంట్ వాళ్ళు. మీకు బోనసే కదా సార్ ఇప్పుడు. అదే డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగానే చూసిండ్రు, మాకేమి చేయాలి. వాళ్ళు కొద్దిగా అడిగిండ్రు కానీ ఎన్ఐ వాళ్ళు అడిగిండ్రు. తర్వాత మన మళ్ళీ సతాయిస్తారా? లేదు, ఏం లేదు. ఛత్తీస్గఢ్ వాళ్ళు అడిగారు. కానీ ఇక్కడ వాళ్ళు మంచి ఏమన్నా అన్నారా మీరు మళ్ళీ బయటకు వచ్చి మీరు పాటలు పాడొద్దు అని ఏమన్నా కండిషన్ పెట్టిరా? అంటే ఇక్కడ వాళ్ళు అయితేనేమో నువ్వు మళ్ళీ అందులోకి పోక అని చెప్పింది ఇక్కడ వాళ్ళు. మళ్ళీ నువ్వు అది ఇది అని ఆ ప్రజా సంఘాల దగ్గరికి నువ్వు ఎక్కడ పోకునైనా మళ్ళీ నీకు ఎన్ఐ వాళ్ళు వచ్చి కేసెస్ లోపడేసారు అనుకో, బయటికి నీ ఇటు కావు అటు కావు అని అన్నారు. అందుకే నేను ఇప్పుడు అసలు నాకే శాతం అది నేడికి పోతా సారు, ఏం పోను అని చెప్పిన నేను వాళ్ళకు. అయితే ఇక మన వాయిస్ ఉన్నది కదా, వాయిస్ ఉన్నది కాబట్టి ప్రజాస్వామికంగా డెమోక్రటిక్ ఏమన్నా అట్లాంటి అంటే తిడుతూ కాకుండా, అప్పుడు జర్నటంలో డైరెక్ట్ తిట్టేసినాం, ఇప్పుడు తిట్టుడు కాకుండా ఇప్పుడు ఉదాహరణ చాలా వస్తున్న సాహిత్యమే, తిట్టాల్సిన అవసరం కూడా లేదు. లేదు అదే అప్పుడు ఒక అగ్రెసివ్ లైన్ వేరే అది. ఇప్పుడు సమాజం చాలా మారింది కాబట్టి దీని ప్రకారం అంటే ఇప్పుడు చాలా ఉన్నది కదా. ఇప్పుడు